భారతదేశంలో మనకి 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఆల్ ఇండియా సర్వీసెస్ విశిష్టత ఏంటంటే స్టేట్ క్యాడర్స్ అలాట్ అవుతాయి అన్నమాట. స్టేట్ క్యాడర్స్ అలాట్ అవటం అంటే ఉదాహరణకి నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే నీకు ఒక ర్యాంక్ వచ్చింది. నీ కేటగిరీ నీ ర్యాంక్ని బట్టి నీకు ఒక స్టేట్ క్యాడర్ అలాట్ అవుతుంది. అందరికీ ఇన్సైడర్ రావాల్సిన అవసరం లేదు, అవకాశం కూడా ఉండదు. అంటే అందరికీ హోమ్ క్యాడర్స్ రావు. అంటే వాళ్ళు ఏ రాష్ట్రంలో పుట్టారో అక్కడే వాళ్ళకి అలాట్ అవ్వదు అందరికీ. కొంతమందికి ఇన్సైడర్స్ వస్తాయి, కొంతమందికి అవుట్ సైడర్స్ వస్తాయి. ఓవరాల్గా ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఈ క్యాడర్ పాలసీ అనేది ఉంది. ముఖ్యంగా మనం ఐఏఎస్ విషయానికి వస్తే ఐఏఎస్ క్యాడర్ రూల్స్ 1954 ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే డిఓపిటి వాళ్ళు ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. ఇదే ఇప్పుడు చాలా చర్చల్లో ఉంది. అసలు ఏంటి అమెండ్మెంట్ ఒకసారి చూద్దాం. మామూలుగా మనందరికి తెలుసు, ప్రతి స్టేట్లో ఒక క్యాడర్ స్ట్రెంత్ ఉంటుంది. అంటే ప్రతి స్టేట్కి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారనమాట. అయితే ఈ స్టేటు కేంద్రానికి అవసరమైనప్పుడు కేంద్రానికి డెప్యుటేషన్ పంపిస్తుండాలి వీళ్ళలో కొంతమందిని. దీన్నే సెంట్రల్ డెప్యుటేషన్ రిజర్వ్ అంటారు. అంటే స్టేటు సెంటర్కి పంపిస్తారు ప్రతి స్టేటు. అయితే చాలా సందర్భాల్లో కావాల్సినంతమంది ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, ముఖ్యంగా ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లని సెంటర్కి డెప్యుటేషన్కి స్టేట్స్ పంపట్లేదంట. దాంతోనే ఈ గొడవ అంతా. మనందరికీ తెలుసు, భారతదేశం సహకార సమాఖ్య అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా కీలక పాత్ర పోషిస్తారు. అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, పరిపాలనా దక్షత కానీ కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి చాలా అవసరం అన్నమాట. అయితే యూపీఎస్సీ ఒకసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత డిఓపిటి వాళ్ళందరినీ రిక్రూట్ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ క్యాడర్లోకి వెళ్ళిపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో స్టేట్ లెవెల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉండటం, పొలిటికల్ అఫిలియేషన్స్ ఎక్కువ ఉండటం, అంటే పొలిటికల్ లాయల్టీస్ ఇలా జరగటం, లేదా ఆ ప్రాంతాల్లో ఫ్యామిలీ సెటిల్ అయిపోవటం, లేదా కేంద్రంలో నువ్వు జాయింట్ సెక్రటరీ లెవెల్కి వెళ్ళినా నువ్వు చాలామంది నీకు బాసులు ఉంటారు. స్టేట్లో అయితే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, ఒక కమిషనర్ అయితే నువ్వే ఆల్మోస్ట్ టాప్లో ఉంటావు. కాబట్టి చాలామంది కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఈ మధ్యన ఇష్టపడట్లేదు అనమాట. అంటే సెంట్రల్ లెవెల్లో చాలా హైరార్కీస్ ఎక్కువ ఉంటాయి. స్టేట్ లెవెల్లో 15 సంవత్సరాలు ఐఏఎస్ అయిన తర్వాత నువ్వే సీనియర్ అవుతావు. కాబట్టి చాలా సందర్భాల్లో నువ్వే టాప్ మోస్ట్ బాస్గా ఉంటావు. కాబట్టి నువ్వు సెంట్రల్ డెప్యుటేషన్కి వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. సో ఇట్లా అనేక కారణాల వల్ల, లేదా స్టేట్స్ వాళ్ళకి సరిపోవు. ఎందుకంటే ప్రతి స్టేటు అంటుంటుంది మాకు ఐఏఎస్లు ఎక్కువ మంది కావాలి, మాకు ఐపీఎస్లు ఎక్కువ మంది కావాలి, అడ్మినిస్ట్రేషన్ సరిపోవట్లేదని చెప్పి. మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఇనే ఉంటారు, మన కేసీఆర్ గారు సెంటర్కి వెళ్ళి మాకు ఐపీఎస్లు తెలంగాణకు ఎక్కువ కావాలని కూడా అడిగారనమాట. అయితే ప్రస్తుతం ఐఏఎస్ డెప్యుటేషన్ రూల్స్లో డిఓపిటి మార్పులు తీసుకురాబోతోంది. దానికి సంబంధించి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ పరిపాలనలో లేని రాష్ట్ర ప్రభుత్వాలు, దాదాపు 9 రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జెక్షన్స్ తెలియజేశాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ ఆవిడంటది ఈ రూల్స్ని వెంటనే వెనక్కి తీసేసుకోవాలి, ఈ ప్రపోజల్స్ని వెంటనే వెనక్కి తీసేసుకోవాలని చెప్పి ఆవిడ మోడీ గారికి ఉత్తరం కూడా రాశారు. ముఖ్యంగా ఐఏఎస్ డెప్యుటేషన్ రూల్స్లో రూల్ 6లో మేజర్ చేంజ్ తీసుకురాబోతున్నారు. ఈ చేంజ్ వల్ల సెంటర్కి చాలా పవర్స్ వస్తున్నాయి. అసలు ఏంటి మార్పు ఒకసారి చూద్దాం. దీనిలో 2 మార్పులు కనపడుతున్నాయి. ఒకటి, ఈ క్యాడర్ డెప్యుటేషన్ విషయంలో ఏదైనా డిసగ్రిమెంట్ ఉంటే సెంటర్కి స్టేట్కి మధ్య, స్టేట్స్ ఏ స్టేట్ అయినా సరే సెంటర్ చెప్పినట్టే వినాలి, అది కూడా నిర్దిష్ట కాల పరిమితిలో సెంటర్ చెప్పినట్టే చేయాలి. సో ఇది అంటే ఏదైనా సరే ఓవర్ రైడింగ్ పవర్స్ సెంటర్కి వెళ్ళిపోయినాయి. స్టేట్ని ఏ స్టేట్ అయినా సెంటర్ నువ్వు ఇంతమందిని పంపించాలి, ఇప్పుడు పంపించాలి, ఈ టైంలో పంపించాలి, అంతా స్టేట్ వినాలన్నమాట. రెండో అంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు ఏ స్టేట్నైనా ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఒక ఆఫీసర్ని పంపమని కూడా కోరొచ్చు, లేదా కొంతమంది ఆఫీసర్ని పంపమని కూడా కోరొచ్చు. అయితే ఎటువంటి స్పెసిఫిక్ సిచ్యువేషన్ అనేది ఎక్కడ డెఫినేషన్ లేదు. అంటే నేను సెంటర్ అనుకోండి, నేను ఏ ఆఫీసర్నైనా ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్లో మాకు డెప్యుటేషన్ కావాలని నేను కోరొచ్చు. దానివల్ల స్టేట్ పంపించేయాల్సిందే. సో ఎటువంటి స్పెసిఫిక్ సిచ్యువేషన్లో నేను కోరొచ్చు అనే మాటకి ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ కానీ డెఫినేషన్ కానీ లేదు. సెంటర్ ఆ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. ముఖ్యంగా స్టేట్స్
అవి అవి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ డెప్యుటేషన్ పంపించినప్పుడు ఆ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కూడా చూసుకుంటే కదా, సెంటర్ అడగంగానే పంపించలేవు. కాబట్టి ఇది కూడా ఒక ఇష్యూ జరుగుతూ ఉందన్నమాట. ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్కి డెప్యుటేషన్కి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లు తగ్గిపోయారు. 40-50% బాగా తక్కువైపోయారంట. దాంతో ఈ గోలంతా. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. వెస్ట్ బెంగాల్లో గత సంవత్సరం ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేయమని చెప్పింది డెప్యుటేషన్ మీద. స్టేట్ గవర్నమెంట్ రిలీవ్ చేయలేదు. ఫైనల్గా ఆయన రిజైన్ చేశారు. సో ఇవన్నీ పొలిటిసైజేషన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఐఏఎస్ డెప్యుటేషన్ రూల్స్ 1954 సంబంధించి ఫెడరలిజంలో కొన్ని స్టేట్స్ అంటాయి ఇదంతా ఈ రూల్స్ అనేవి సెంట్రల్కి పెత్తనం ఎక్కువ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం చూస్తే జిఎస్టీ విషయంలో కానీ పోర్ట్స్ బిల్లో కానీ చాలా విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం తీసుకుంటుంది. ఇప్పుడు అఖిల భారత సర్వీస్ విషయంలో ముందు ఐఏఎస్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి మార్పులు తీసుకొస్తుంది. ఇవన్నీ సెంట్రల్ కావాలనే చేస్తుంది అని చెప్పి కొన్ని స్టేట్స్ వాపోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కేంద్రం చెప్పిన వాటిలో కూడా జెన్యూనిటీ ఉంది. ప్రధానమైన కారణం ఏంటంటే మనం గనక చూస్తే గనక గత 10 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్కి డెప్యుటేషన్ వెళ్ళే ఆఫీసర్స్ చాలా తక్కువైపోయారు. ఇది డేటాతో సహా అనేక న్యూస్ పేపర్స్ రాశాయన్నమాట. దీంతో ఉదాహరణకి 2011లో చూస్తే 309 ఆఫీసర్స్ వివిధ డిపార్ట్మెంట్లు సెంట్రల్ లెవెల్లో పనిచేశారనమాట డెప్యుటేషన్ మీద. ఈరోజు చూస్తే 223 ఆఫీసర్స్ మాత్రమే. అంటే 309 ఎక్కడ, 223 ఎక్కడ? పనితీరు 10 సంవత్సరాలు ఎంత పెరిగింది? సో రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్కి అర్జెంటుగా జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కావాలి. వీళ్ళ కోసం ఖచ్చితంగా స్టేట్స్ కొంత ఇవ్వాల్సిందే. అయితే దీనికి ఇంకో సొల్యూషన్ కూడా ఉంది. యూపీఎస్సీ క్యాడర్ స్ట్రెంత్ రివ్యూ చేసి ప్రతి స్టేట్కి ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని పంపిస్తే కనుక ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం మొత్తానికి సొల్యూషన్ దొరుకుద్ది. అంతేగాని సెంట్రల్ స్టేట్స్ కొట్టుకోవడం కాదు. ఓవరాల్గా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంత్ని పెంచితే అంటే ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని వెళ్ళి పెంచితే కనుక ఆటోమేటిక్గా డెప్యుటేషన్ వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారు కదా అని చెప్పి ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఇది మాత్రం పెద్ద దుమారమే రేపుతోంది.